దేవుని వాక్యము వినుచు ధ్యానించుచున్న మీ అందరికీ దేవుని పేరట వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టినవాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినవాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములు ఒకటైనను కాకమునిపే నా దినములనియు నీ గ్రంథములో లిఖితమాయను. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. సృష్టి యావత్తును మనం చూసినప్పుడు మరి మనుషులు కాకుండా అనేక జీవరాశులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా దేవుని చేత సృష్టించబడినవే. మరి వీటన్నిటినీ కాకుండా వీటిలో ప్రత్యేకమైన తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించిన మనిషి రూపంలో మనల్ని లేకపోతే నిన్ను నన్ను వినుచున్న మీ అందరిని కూడా ఈ రూపంలో దేవుడు ఇవ్వటం అనే విషయాన్ని చూసినప్పుడు అవన్నీ కాకుండా ఒక మనిషి రూపంగా మనకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప కార్యం చూసినప్పుడు భయమును ఆశ్చర్యం కలగక మనది. ఎందుకని మనం ఇంకొక జంతువుగాను, ఇంకో పక్షిగాను, ఇంకో కీటకముగాను ఈ రీతిగా కాకుండా మనిషిగా దేవుడు మనల్ని ఈ లోకంలోకి పంపించాడు. వాటికి మనకి తేడా ఏంటి? వాటికి ఎందుకు ఈ లోకంలో సృజించబడినవో, తర్వాత ఏం చేయాలో, దాని నుంచి తర్వాత మరి క్రమం ఏంటో వాటికి తెలియదు, లేదు కూడాను. మన బైబిల్ గ్రంథం ప్రకారము తన స్వరూపమున్న మనిషికి మాత్రమే ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళే ఆత్మగా తన ఆత్మనిచ్చాడు, జీవాత్మనిచ్చాడు. అటువంటి గొప్ప మానవ పుట్టడానికి దేవుడు ప్రణాళికలో నిన్ను నన్ను ఆ రీతిగా ఇచ్చినందుకు ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకవేళ అట్లా కాకుండా మనం ఇంకొక రకంగా పుట్టుంటే భయం కూడా వేస్తుంది. ఎందుకని మనం ఈ జ్ఞానంతో మాట్లాడేం, ఈ జ్ఞానంతో వినలేము. మనం ఎందుకు పుట్టామో, ఎందుకున్న జంతువులు చూస్తే ఎవరు పెంచితే వాళ్ళ దగ్గరికి ఉంటే ఏం చేస్తే లేకపోతే వాటికి ఉన్న రకంగా లేకపోతే ఆహారం కోసమో ఏదో ఆ రీతిగా జీవిస్తూ చనిపోతుంటే కానీ మనిషికి మాత్రం జ్ఞానం దేవుడిచ్చి ఎందుకు నిమిత్తం ఉన్నాడు, ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలో సమస్తాన్ని ఏలి అనుభవించమని దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కలిగిన మానవ జన్మ ఇచ్చినందుకు దేవునికి మరి ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు మనకు ఆ రీతిగా ఇచ్చినందుకు, మనల్ని ఎన్నుకున్నందుకు చాలా ఆశ్చర్యం, ఒకవేళ ఇంకో రకంగా ఉంటే భయము, ఇవన్నీ కలిగే రీతిగా మనం ఈ లోకంలో జన్మించాం. ఇంతగా దేవుడు మనల్ని మనిషి రూపంలో ఇచ్చి తెలివి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మన యొక్క జీవితము ఏ రీతిగా ఉండాలి, దేవుని ప్రణాళిక ఏంటి అంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. అంటే నీవు గర్భము ధరించిన సమయంలోనే దేవుడు చూచి నీ ఎముకలను సమస్తాన్ని నిర్మించే క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసి నీవు ఎందు నిమిత్తము లేకపోతే నీకేం చేయాలి దేవుడు ముందుగా తన గ్రంథంలో లెక్కించాడని వాక్యం చెప్పబడుతుంది. ఇది నిజమా? ఏదో పుట్టేస్తారు, పెరుగుతారు, లేకపోతే చనిపోతారు, మధ్యలో మరి దేవుడు అనేవాడు, దేవుడు లేనివాడు కూడా జీవిస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రణాళికను దేవుడు ఎందుకు నిన్ను నిర్మించాడు అనే విషయాన్ని ఎప్పుడు మనం గుర్తించగలుగుతాం? మనం ఈ లోకంలోకి వచ్చిన ఒక విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానిస్తే చాలా ఆశ్చర్యం మనకంటే మన మనిషిగా రావటం అనేది చాలా గొప్ప విషయం. మరి దేవుని ఇచ్చిన అవకాశాన్ని అసమర్థులుగా కాకుండా సద్వినియోగం చేసుకునే రీతిగా మనం ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది. పిండముగా ఉండగానే దేవుడు రూపించాడంటే నిర్గమాకాండంకి వెళ్తే మనం మోషే జీవిత చరిత్రలో మోషేని దేవుడు నిర్మించి నడిపించిన విధానం చూస్తే దేవుని ప్రణాళిక ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. అంటే మోషేని కాదు, ప్రతి మనిషికి దేవుడు ఒక గుర్తింపునిచ్చాడు. ప్రతి మనిషిలో దేవుడు తన సన్నిధికి రావాలని కోరుకునే ఆత్మను పంపించాడు. అయితే మనం అనుకుంటే దేవుడు మమ్మల్ని పట్టించుకుంటాడని, తల్లిదండ్రులకి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకో మమ్మల్ని సరిగా చూడలేదు, వాడిని చూస్తున్నాడనో, లేకపోతే ఆ వాడిపైన ఎక్కువ ప్రేమ ఉందనో, ఇట్లా అనుకునే సందర్భాలు, అనుకునే విషయాలు, సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. మరి దేవుడు ఆ రీతిగా మనుషుల్ని సృజించలే. మనుషులకున్న జ్ఞానాన్ని బట్టి, అల్పత్వాన్ని బట్టి ఆ రీతిగా కొంచెం ఒకరిని ఎక్కువ తక్కువగా ప్రేమిస్తాడేమో, కానీ దేవుడు అందరినీ కూడా ఒకే రీతిగా ప్రేమించి లోకంలోకి తన ప్రణాళిక చొప్పున పంపించాడు. అయితే మనుషుల యొక్క స్వభావం మరి మార్పు వాటన్నిటిని బట్టి దేవుని వీడి జీవించినప్పుడు పాపులుగాను జీవించడం జరుగుతుంది. కానీ దేవునిలో నిలిచిన్న వాళ్ళకి దేవుని యొక్క క్రమం చొప్పున, ఆయన యొక్క ప్రణాళిక చొప్పున ఉన్నతమైన జీవితానికి దేవుడు ఇస్తాడు. ఉన్నతమైన జీవితం అంటే అధికమైన సంపద, అధికమైన అధికారం అవన్నీ ఉన్నాయని కాదు.
ఏది ఉన్నను దాంట్లో సంతోషంగా సమాధానంగా జీవించే గొప్ప అవకాశాన్ని, దేవుని యొక్క మహిమను కనబరిచే బిడ్డలుగా జీవించడము, దేవుని కృపలు పొందటము, ఇవన్నీ కూడా మనిషికి దేవుడిచ్చిన సార్థకం. నిర్గమాకాండం మనం చూస్తే మా ఇశ్రాయేలీలు గత వారం కూడా మనం ధ్యానించుకున్నాం కదా, యోసేపు ఫరో దగ్గర ఉన్నతాధికారిగా ఉన్నప్పుడు కనాను దేశంలో వచ్చిన కరువును బట్టి మరి తన అన్నలుగా గుర్తించి తన తండ్రితో సహా వారందరినీ అక్కడికి వచ్చి గెర్షోను ప్రాంతంలో మరి స్థిరపడ్డారు. ఈ రీతిగా మరి ఇశ్రాయేలు అక్కడ స్థిరపడి దగ్గర 400 సంవత్సరాలు వరకు ఉంటారని మరి అబ్రహాముకు చెప్పబడిన దేవుడు 430 సంవత్సరాల తర్వాత మరి దేవుని ప్రణాళిక చొప్పున ఇక్కడి నుంచి మరి మోషే నాయకత్వం వెళ్తారు. కాబట్టి దేవుడు మోషేని ఎన్నుకొని ముందుగా ఆ తల్లి గర్భంలో ఉంచినప్పుడు, అంటే మోషేని ఎన్నుకున్నాడని ఏ రీతిగా చెప్పబడతా ఉంటే, మోషే మరి అప్పుడు జన్మించే సమయంలో అక్కడున్న పరిస్థితులు ఏంటి, ఇశ్రాయేల్ సంతతి పెరిగిపోయి మరి యోసేపుని ఎరగని యొక్క ఫరో రాజులు వచ్చినప్పుడు వీళ్ళు ఇశ్రాయేల్ అందరూ బానిసలుగా పెట్టి వెట్టి చాకరీ చేస్తూ, వీరు మట్టి పనులు ఇటుక పనులు చేస్తూ ఎంతో మరి హీనస్థితిలో ఉండి దేవునికి మొరపెడుతూ ఉన్న సమయంలో దేవుడు తన ప్రణాళిక చొప్పున మరి వీరి నుంచి ఒక నాయకుడిని కావాలి కాబట్టి మోషేని ఎంచుకొని తల్లి గర్భంలో ఉంచాడు. కానీ ఆ పరిస్థితులు ఏంటి అక్కడ జరుగుతున్నవి? అప్పటికే ఇశ్రాయేల్ సంతతి పెరిగిపోయారు కాబట్టి ఫరో చక్రవర్తి చెప్తున్నాడు, వీళ్ళని ఇంకా పెరగకుండా వీళ్ళకి భయంకరమైన వెట్టి చాకరీ చేయించడమే కాదు, మగపిల్లలు లేకుండా చంపేయమని. మరి ఆ సందర్భంలో మంత్రసానులు ఉండేవాళ్ళు, వాళ్ళే మరి పిల్లలు కనినప్పుడు దగ్గర ఉండి తీస్తూ ఉంటారు. కాబట్టి ఫరో ఏం చేశాడు, పిల్లలు పుట్టగానే చంపే ఒక బాధ్యతను ఆ షిఫ్రాపూయి అనే హెబ్రీ స్త్రీలకు ఇచ్చాడు. అంటే హెబ్రీల్లో ఎవరైనా మగ సంతతి పుడితే వాళ్ళు చూసే లోపల చంపేసామని చెప్పేశాడు. మరి రాజాజ్ఞ చంపేయాలి, మరి దాన్ని ధిక్కరించి వీళ్ళు చేయలేరు. అటువంటి పరిస్థితిలో షిఫ్రాపూయి అనే స్త్రీలకి మరి రాజు ఇచ్చిన ఆజ్ఞను వదిలి వారు మరి ఎప్పుడైతే ఆ మగపిల్లల్ని పుట్టనిచ్చారో, అంటే ఎందుకని ఆ యొక్క దేవుని భయంతో వీళ్ళు రాజాజ్ఞను ధిక్కరించి పిల్లలను పుట్టనిస్తున్నారు. మరి ఇంతగా రాజాజ్ఞను కూడా ధిక్కరించి బానిసలుగా బ్రతుకుతున్న వీరు మరి ఆ స్త్రీలు ఆ రీతిగా ఉండటానికి కారణం ఏంటి? దేవుడు వాళ్ళని బలపరిచాడు. రాజాజ్ఞని ధిక్కరించి మరి దేవుని యొక్క కార్యం చేయటంలో వారి యొక్క పాత్రను బట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో వారిద్దరి పేర్లు రాయబడినవి. వారు చెప్పిన సమాధానం ఏముంది? రాజు అడిగినప్పుడు, ఇశ్రాయేల్ స్త్రీలు చాలా తెలివిగల వారు, చురుకైన వారు, మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు కనేస్తున్నారని చెప్పారు. ఎందుకని? ఇశ్రాయేల్ స్త్రీలు అప్పుడు అన్ని వెట్టి పనులు చేసి చాలా శరీర సౌష్ఠవం కలిగి ఉండారు. కాబట్టి వీళ్ళు వెళ్ళేటప్పుడు పుడుతున్నారని యొక్క మాటను చెప్పి రాజు నుంచి తప్పించుకోగలిగారు. దేవుని కార్యం చెప్పినప్పుడు ఎంతో ధైర్యంగా విశ్వాసంతో చెప్పగలిగా ఉండాలి. అందుకు కావలసిన ప్రతి విధమైన సహాయం దేవుడు చేస్తాడు. అయితే అందరితో రాజు ఊరుకున్నాడా? 3 నెలల లోపల ఉన్న ప్రతి పిల్లవాడిని చంపేశామని చెప్పాడు. చూడండి ఎంతమంది దుర్భర పరిస్థితి వచ్చిందో మోషే జన్మించడానికి. అందుకనే పిండముగా ఉన్నప్పుడే దేవుడు నన్ను చూశాడంటే, తల్లి గర్భంలో వేసినప్పటి నుంచి నువ్వు ఏ రీతిగా బయటికి రావాలి, ఏ రీతిగా నువ్వు ఈ లోకంలో చూడాలని దేవుడు ప్రతి వారి పట్ల తన కృపను చూపిస్తాడు. ఇప్పుడు మోషేకి ఆ ప్రణాళిక చొప్పున మరి దేవుడు నిర్మించేటప్పుడు మరి వచ్చిన ఒక్కొక్క విపత్కర పరిస్థితి దేవుడు తప్పిస్తున్నాడు. 3 నెలల లోపల పిల్లల్ని మరి చంపాలన్నప్పుడు మోషే సుందరుడైన కుమారుడుగా పుట్టాడు. తల్లిదండ్రులు వెంటనే చంపలేకపోయారు. 3 నెలలు ఉంచిన తర్వాత అందరికి తెలిసిపోతూ ఉంటుంది, పిల్లవాడు పెద్దవాడైతే ఏడుపులు వినబడతాయి, బయటికి వెళ్తారు, చూస్తారు. కాబట్టి ఏ రీతిగా రాజుకు తెలిసిపోతుంది, చంపేస్తాడని భయంతో తీసుకెళ్ళి ఒక జమ్ము పెట్టెలో పెట్టి ఆ కొలంలో పెట్టి, ఆ కొలంలోకి ఎవరిని తీసుకుంటారని వాళ్ళ అక్కే కాపలా దగ్గరలో ఉంది. మరి ఆ సమయానికి అక్కడ రాజకుమార్తె రావటం, చెలికత్తెలతో పెట్టి తీసి చూడటం, దాంట్లో బాలుడు చూసినప్పుడు వెంటనే అక్క వచ్చి ఈయనకి నీ తరఫున పెంచడానికి ఒక పెంపుడు తల్లిని తీసుకురావాలని అడిగినప్పుడు మరి తీసుకురమ్మని చెప్పి ఆ రీతిగా ఫరో కుమార్తె ఆ యొక్క బాలుని పెంచుకోవాలని ఇష్టాన్ని కలిగి ఆమెను ఒప్పించి ఆ తల్లిని తీసుకొచ్చి ఆ తల్లి దగ్గరే ఆ జీతానికని ఆమెను పెంచమని ఇవ్వటం అనేది గొప్ప క్రియ. అది దేవుని ప్రణాళిక. నీ యొక్క గొప్పతనాన్ని బట్టి నువ్వు ఈ లోకంలో జన్మించడం నీ అదృష్టంగా భావించి అనుకుంటున్నావు, కానీ తన ప్రణాళిక చొప్పున దేవుడు ఈ లోకానికి పంపించాడు. అదే నీకు గొప్ప ఆశ్చర్య కార్యం. ఆ రీతిగా మోషేను అక్కడి నుంచి ఆ కాయా దగ్గర పెరుగుతూ రాజకుమారుడిగా పెరిగి రాజస్థానానికి వెళ్ళిపోయాడు. ఎందుకని? మరి అప్పుడు బానిసగా మరి వాళ్ళతో పెరిగితే ఇస్రాయల్ తీసుకెళ్ళిన శక్తి సామర్థ్యాలు, ఎందుకని వారికి ఎటువంటి హక్కులు లేని భయంకరమైన దుర్భరమైన జీవితం, వాళ్ళు వెట్టి చాకరీ చేసేవాళ్ళు, వారికి ఎటువంటి హక్కులు అధికారాలు లేవు. మరి అటువంటి వాళ్ళలో ఒకవేళ మోషే పుట్టి నాయకుడై వాళ్ళు రాజును ఎదిరించగలిగిన సమర్థుడు అవుతాడా? కాడు. కాబట్టి ఒక రాజకుమారుడు, ఒక నాయకుడు కావాల్సిన లక్షణాలు ఆ రీతిగా ధైర్యము అన్నీ కావాలి. కాబట్టి అక్కడ రాజస్థానంలో పెరిగినప్పుడు ఎంతో తెలివిగలిగేవాడు, ప్రవీణుడై పెరిగాడు. మోషే పెరిగిన తర్వాత పెరిగింది ఎవరి దగ్గర?
మరి యొక్క తల్లి దగ్గరే. మోషే పెరిగిన తర్వాత ఇశ్రాయేల్ యొక్క పరిస్థితులు చూసినప్పుడు ఎంతగానో క్షోభించవచ్చు, లేకపోతే వాళ్ళని రక్షించే యోధుడిగా ఆలోచించవచ్చు. అంటే దేవుడు ప్రణాళిక ఇశ్రాయేల్ నడిపించేవాడే. కానీ మోషే చూసినప్పుడు ఒక ఐగుప్తీయుడు హెబ్రీయులను కొడుతున్నప్పుడు చూసి వారించి అతన్ని కొట్టి చంపేసి ఇసుకలో దాచేశాడు. అంటే అంత బలవంతుడు, తన ప్రజలు నడిపించేవాడుగా తనకున్న ఆశ ఆవేశం వెంటనే చంపేసి దాచేశాడు. అయితే ఈ విషయం మరుగుపడద్దు అనుకున్నాడు. కానీ రెండో రోజున ఇద్దరు హెబ్రీయులు కొట్టుకున్నప్పుడు మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారన్నప్పుడు ఆ హెబ్రీయుడు వేసిన మొదటి ప్రశ్న ఏది? నిర్గమకాండము 2వ అధ్యాయము 14 వచనం మనం చూస్తే, మా మీద నిన్ను అధికారిగా తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవలని అనుకొనుచున్నావా నేను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయటపడననుకుని భయపడాను. మోషే ఇశ్రాయేలు నడిపించడానికి మరి దేవుని ప్రణాళికతో ఉన్న నాయకుడు. అయితే ఇంకా దేవుని పిలుపుని అందుకోలే. కానీ మోషేకుంది ఆ యొక్క ఉద్దేశం కాబట్టి దేవుడు ఎంచుకున్నాడు. కానీ ఇప్పుడు తన బలాన్ని చూసి మోషే వెంటనే చంపేశాడు. దేవుడు చెప్పాడా నీకు పని చేయమని? దేవుని కార్యం చేయడానికి దేవుని పిలుపు అవసరం. దేవుని పిలుపు ఏ రీతిగా ఉంటుంది? నువ్వేం చేయాలో దేవుని ప్రణాళిక చొప్పున ఉంటుంది. నువ్వు వాక్యం పరిచర్య చేయాలా, దేవుని పరిచర్య చేయాలా, అనేక మందిని దేవుని సన్నిధికి మార్పు దిశగా ఉంచాలా. దేవుడు తన ఎంచుకొని నీ పట్ల తన ప్రణాళిక ఉంటుంది. అందరూ దేవుని వాక్యం చెప్పేవారిగా అని కాదు. దేవుడు తన ప్రణాళిక చొప్పున మనుషులను ఎంచుకున్నా దేవుని పిలుపును అనుసరించి వెళ్ళాలి. దేవుని పిలుపు ఎప్పుడు వస్తుంది? దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు. మోషే కూడా తన యొక్క బలాన్ని బట్టి, తన అధికారాన్ని బట్టి ఇక్కడ ఏం చేసినా చెల్లుతుంది, బలవంతుని కాబట్టి వీళ్ళందరూ నడిపిస్తాను అనుకున్నాడు. నీ బలాన్ని బట్టి ఎంచుకొని ఎప్పుడైతే చంపావో దాన్ని బట్టి ఎంతమందిని చంపగలవు, ఎక్కడ నడిపించగలవు? ముందు కార్యం చేయగలడా? చేయలేడు. కాబట్టి దేవుడు అక్కడ హెబ్రీయునితో చెప్పిస్తాడు, నేను ఎవడ నియమించాడు? దేవుడు నియమించాడా? అప్పుడు కానీ మోషేకి అర్థం కాలే. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకని? ఆ రీతిగా కాకుండా తను అక్కడే నిర్ణయించుకుని ఉంటే కొంతమందిని చంపగలిగాడు, కానీ ఇశ్రాయేలుని విమోచించే నాయకుడిగా ఎదిగేవాడు కాదు. ఆ జ్ఞానము కలిగి మరి గ్రహించి తన యొక్క దేవుని పిలుపు లేదని వెళ్ళిపోయాడు. మరి పారిపోయి మధ్యాహ్నం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బావి దగ్గర ఇత్రో కుమార్తెలు నీళ్ళకై పడుతున్న పరిస్థితులను వాళ్ళకి సహాయం చేసి ఇతరు వెంట చేరి అక్కడ ఇతరు యొక్క కుమార్తెను చేసుకొని 40 సంవత్సరాల దగ్గర అందలను కాస్తూ జీవిస్తున్నాడు. మరి ఇదేంటి? అప్పటి వరకు రాజుగా పెంచబడ్డాడు, మరి అక్కడికి పారిపోయి మందలు కాస్తూ ఎక్కడో ప్రదేశంలో గొర్రెల కాపరగానే ఉన్నాడు. ఇతనికి ఏమి ఇచ్చాడు దేవుడు? ఈ రీతిగా ఉండడం పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే మోషే ఇశ్రాయేల్ని రక్షించాలి, ఇశ్రాయేల్ని కాపాడే ముందు తీసుకెళ్ళాలనుకున్నాడు, అంటే దేవుని సంకల్పం ఇతనిలో వచ్చిందో, మరి దేవుని సంకల్పాన్ని నడిపించడానికి కావలసిన మరి యొక్క జీవితం అతనికి కావాలి. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ మందలో 40 సంవత్సరాలు కూడా. అంటే దేవుడు ఎప్పుడైతే మనం దేవుని కార్యం చేయాలనుకున్నామో ముందుగా మనలో ఉన్న అతిశయాన్ని, అహంకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. మనకున్న ఆధిక్యతను బట్టి మనం దేవుని పరిచర్య చేయలేం. మరి దేవుని పరిచర్య చేయడానికి ఎంతో తగ్గించబడాలి, అంటే ఎంతో నలగొట్టబడాలి. ఆ రీతిగా నలగొట్టబడినప్పుడు మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి? దేవుడు నడిపిస్తే ముందుకు వెళ్తామనుకునే స్థితికి మనకు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఆ రీతిగా ఎప్పుడైతే మోషే 40 సంవత్సరాలు తను తగ్గించుకొని తన స్థితిని ఎరిగి మరి ఒక కాపరిగా ఏ రీతిగా రక్షణ చేయాలో అన్నీ జీవిస్తూ ఉన్నాడు, ఆ విషయాలు తెలుసుకున్నాడు. దేవుడు హోరేబు కొండపైన మండుచున్న పొదలో మోషే మోషే అని పిలిచింది. మోషే మోషే అని పిలవగానే మోషే అది దేవుని పిలుపని గ్రహించగలిగిన గొప్ప మనసు కలిగి ఉన్నాడు. అందుకని నీ చిత్తము ప్రభువా అన్నాడు. మరి మనకి ఏదైనా పిలుపు వచ్చినప్పుడు ఆ పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందో గ్రహించగలిగిన స్థితిలో మనం ఉండాలి. అంటే దేవుని పిలుపు, దేవుని సంకల్పము, దేవుని సూచనలు మనకి కనబరిచినప్పుడు దాన్ని అందుకునే స్థితిలో మనం ఉండాలి. అంతేగాని ఎవరో పిలిచాడు, ఏదో కల వచ్చింది, లేదేదో మనకి సూచన వచ్చింది, ఇది ఏంటనే పరిస్థితులు ఉన్నామంటే దేవుని యందు మనం నిలిచి లేము. దేవుని యొక్క సూచన మనం పాటించగలిగిన స్థితిలో లేము. కాబట్టే మన యొక్క దేవుని పిలుపు అందుకోలేకపోయాం. దేవునిలో ఉన్నవాడు కాబట్టి మరి మోషే వెంటనే చిత్తము ప్రభువా అనగలిగాడు. అక్కడి నుంచి వచ్చిన మోషే అని పిలుపుకి ఎప్పుడైతే సమాధానం ఇచ్చాడో దేవుడు చెప్తున్నాడు, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం అని. నీ చెప్పులను విడువమంటే నీలో ఉన్న పాపాన్ని విడువ. ఏదైతే మన మనసులో మన యొక్క క్రియలలో దుర్గంధం కలిగి, అంటే పాప క్రియలతో కలిసి ఉన్నామో, పాప భూయిష్టమైన జీవితం జీవిస్తూ దేవుని సన్నిధిలో మనం నిలవగలుగుతాం అనుకునే యొక్క ఆలోచన చాలా అల్పమైనది. కాబట్టి నీలో ఉన్న యొక్క పాప క్రియలను, పాపమైన విషయాలను విడిచి నువ్వు దేవుని సన్నిధిలో నుంచో, లేదా ఇక్కడి నుంచి నుంచో అవసరం లేదు. దేవుని పిలుపు విన్నావు, కానీ దేవునిలో సిద్ధపాటు నీలో అవసరం. అప్పుడైతేనే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని సన్నిధికి దగ్గరగా వచ్చాం,
దేవుని వాక్యం విని దేవుని అనుసరిస్తూ ఉన్నాం, మన జీవితాలను దేవుని అర్పించుకున్నాం, దేవుని నిలుస్తూ ఉన్నాం. అయితే ఎందుకని దేవుని పట్ల మనం దేవుని బిడ్డలుగా జీవించలేకపోతున్నామంటే మన యొక్క క్రియలు, ఆలోచనలు మరి అన్నీ కూడా స్వార్థంతో కూడి, అతిశయంతో కూడి, అహంకారంతో కూడి, అయితే లోకంలో ఉన్న ఈర్ష్య ద్వేషాలతో కూడిన మన యొక్క మనసు, మన యొక్క క్రియలు, ఆలోచనలు దేవుని సన్నిధిలో మనం నిల్చునే రీతిగా ఉంచవు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే నా సన్నిధికి వచ్చావో, నా దగ్గరికి వచ్చావో, మరి నిన్ను పిలుస్తున్నా, అయితే నీలో ఉన్న క్రియలను తప్పించుకుని తొలగించుకొని నుంచో. ఇది పరిశుద్ధ స్థలం, అపవిత్రం చేసే పరిస్థితులు లేవు. పవిత్రుడు కానివాడు అంటే దేవుని యందు నిలిచేవాడు ఉండడు, అది రాదు అని చెప్పినప్పుడు మోషే అక్కడ మరి ఏం చేసి ఉండాలి? తన చెప్పులను విడిచి వచ్చాడు అంటే తన యొక్క పాప స్థితిని ఏదైనా ఉంటే అన్నింటినీ విడిచి మరి దేవుని సన్నిధిని నిలబడాలి. మోషేకి చెప్తున్నాడు, నిన్ను ఎంచుకున్నాను, ఇశ్రాయేల్ని యొక్క బానిసత్వం నుంచి విడిపించి వారిని కానాన్ దేశాన్ని తీసుకువెళ్తాను. దీనికి ముందుగా గుర్తు వాళ్ళందరినీ విడిపించి ఇక్కడికి వచ్చి నాకు మీరు ఇక్కడ సమర్పణ చేసుకుంటారు అని చెప్పినప్పుడు, అయితే ఇశ్రాయేల్ అందరూ అడుగుతారు, నువ్వెవరవని చెప్పాలి నేను అంటాడు. అంటే నేను అనువాడను, అనువాడనై ఉన్నానని చెప్తాడు. అంటే నువ్వేదైతే అనుకుంటున్నావో దేవుడని, ఆ దేవుడు నేనే, ఉన్నవాడను నేనే, అనువాడను అంటే నువ్వేమనుకుంటున్నావు, ఏ దేవుడిని అయితే అనుకుంటున్నావో ఆ దేవుడు నేను ఉన్నవాడను అంటే నిరంతరం ఉండేవాడని నేనే. కాబట్టి నీ పితరుల దేవుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడని నేనని చెప్పి వాళ్ళందరినీ తీసుకురమ్మన్నాడు. అయితే ఏం చెప్తున్నాడు? దేవా నాతో నమ్మరేమంటే నీవు 2-3 సూచక్రియలు చేసి చూపించు, నీ నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసుద్దని చెప్పి తన చేతిలో ఉన్న కర్రను పాముగా చేసి పామును కర్రగా అవుతుందని, ఆ రీతిగానే ఒక చేయిని మరి ఛాతీ పైన పెట్టుకుంటే మరి కుష్ఠవ్యాధి వచ్చినట్టుగా మరి తీసేసిన గొప్ప కార్యాలు చూపించి, ఈ రీతిగా చూపించి నిజమైన దేవుడు, మీ ఇశ్రాయేలు దేవుడు, మేము విడిపించడానికి వచ్చిన దేవుడు అని చెప్పి నమ్మవచ్చు. అది కూడా నమ్మనప్పుడు నీటిని రక్తంగా మార్చి చూపించి కూడా తీసుకెళ్ళొచ్చు. కాబట్టి వారు నమ్మరనే విషయాన్ని నువ్వు వదిలి, ఎందుకని అది నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి దేవుడు చెప్పాడు. ఐగుప్తులు కొట్టినప్పుడు వీళ్ళందరూ రక్షిస్తాం అనుకుని వెళ్ళి అంత ధిరోదాత్తుడిగా వెళ్ళిన వాడు ఇప్పుడు దేవుడు వచ్చి నువ్వు వెళ్ళమంటే ఏమంటున్నాడు? నేను వెళ్తాను కానీ నువ్వు కూడా నాతో వస్తే వెళ్తానంటాడు ఒకసారి. మళ్ళీ లేకపోతే నువ్వు ఎవరు అని అడుగుతాడు. ఇప్పుడు మరి నేను చెప్తే నమ్మరు. అంటే ఇప్పటి వరకు యోధుడిగా యోచించుకున్నవాడు ఇప్పుడు ఏంటి, తగ్గి విరగగొట్టబడి తన యొక్క స్థితిని బట్టి తను ఎంతవరకు చేయగలడో అంత యోచించి మరి ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని సేవకు, సమర్పణకు కావలసినది ఏంటి? మనలో ఉన్న అతిశయం, అహంకారం, లేకపోతే మనకున్న వాటిని బట్టి దేవుడు మనల్ని ఎంచుకోవాలి. ఇవన్నీ కూడా ఇచ్చినవాడు దేవుడే, వీటిని నడిపించినవాడు దేవుడే. మనకి ఇవన్నీ ఇచ్చిన దేవుని ముందు మనము అధికులుగా, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారుగా ఎప్పుడైతే మనం మాట్లాడతామో, ఎప్పుడైతే మనం యోచిస్తామో, అది దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లు కాదు. ఆ రీతిగా దేవుడు మనల్ని ఎంచుకోవాలి. మరి ఇక్కడ తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమంటాడు? చాలా నోటి మంజం గలవాడిని ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతానంటే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో నోరిచ్చిన వాడెవరు, ఏ రీతిగా మనుషులకి జ్ఞానం ఇచ్చిన వాడు ఎవడనుకుంటున్నావు? నేనే. కాబట్టి నువ్వు ఏ రీతిగా మాట్లాడాలో నువ్వు నడిపించవలసిన నేనున్నాను, నువ్వు వెళ్ళు, నీవు కాకపోతే నీకు అహరోను తోడిస్తానని దేవుడు చెప్పి, ఆ రీతిగా దేవుడు మోషేకి ఒక్కొక్క విషయంలో బలపరుస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే మోషేకి ఈ రీతిగా బలపరిచాడో, మోషే తన మామింటికి వెళ్ళిపోయి తన భార్యను తీసుకుని ఐగుప్తుల్ని విడిపించడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుని కార్యం చేయడానికి దేవునితో నిబంధన ఉంటుంది. మరి సున్నతి అనే కార్యం జరిగింది ఇక్కడ. ఎట్లా? ఒక నిబంధన బట్టి వెళ్ళిపోతున్నప్పుడు సిప్పోర ఆ విషయాన్ని తెలిసింది. ఎందుకని? సిప్పోర ఎవరు? ఒక అన్య స్త్రీని చేసుకున్నాడు. అన్య స్త్రీని చేసుకుని దేవుని కార్యం చేయడం జరుగుతుందా? మరి ఇంట్లో అన్ని సహకరించబడుతున్నాయా? అనే దేవతలు రావచ్చు, అనేకమైన క్రియలు జరగవచ్చు. కాబట్టి నీతో మాత్రమే నిబంధన కాదు, నీ కుటుంబం కూడా మరి మార్పు చెందినప్పుడు మాత్రమే సక్రమైన రీతిలో దేవుని సన్నిధిలో ఉండగలుగుతావు. మరి మోషేకి వచ్చే అపప్రదను చూసి వెంటనే మోషే భార్య సిప్పోరా అక్కడ సున్నతి అనే కార్యక్రమాన్ని చేసి, అంటే దేవునితో నిబంధన చేసుకొని మరి వెళ్తున్నారు. దేవుని కార్యం చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ రీతిగా ఉండాలి దేవుడు చెప్తున్నాడు. దేవుని కార్యం చేయడానికి వెళ్ళినప్పుడు అపవిత్రత వెళ్తే దేవుని ఉగ్రతను చూస్తావు. కాబట్టి దేవుని ఉగ్రతను మన పట్ల జరిగించకుండా ఉండాలంటే దేవుని యందు నిలిచిన మనము, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క క్రియలలో దేవునికి మాదిరికరంగా జీవించిన మనం దేవునితో నిబంధన చేసుకొని మన యొక్క మనసులో పరిపూర్ణత పొంది దేవుని విషయాలు చేస్తున్నప్పుడు మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. కానీ నీ యొక్క స్థితిని బట్టి, నీ యొక్క చేసే క్రియను బట్టి కాదు, మానసిక పరిస్థితిని బట్టి దేవుడు నేను తన క్రియకు వాడుకుంటాడు. కానీ దేవుని క్రియలు చేస్తున్నాం కాబట్టి మనం లోపల ఎటు మాలిన్యం ఉన్న, అపవిత్రత ఉన్నా అది దేవుని సర్దుకుంటాడు. సమర్థించుకుంటా మనం జీవిస్తే అపవిత్రులుగా జీవిస్తున్నాం, కానీ దేవుని బిడ్డలుగా జీవించట్లేదు, దేవుని కార్యము నెరవేర్చేవారుగా ఉండేవారము కాదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు నీలో అపవిత్రం తీసుకో ముందు, తర్వాత దేవునితో నిబంధన చేసుకో, మార్పు చెందు, దేవుని క్రియలకు అప్పుడు నువ్వు సిద్ధపాటు అవుతావు. సున్నతి పొందిన తర్వాత మరి అక్కడ ఫరో ఇంటికి వెళ్ళినప్పుడు
అనేక గొప్ప కార్యాలు చూపించి ముందుగా ఒప్పుకోకపోయిన కఠినత్వంతో ఉన్న ఇశ్రాయేలు నడిపించినప్పుడు మరి ఒక్కొక్క పరిస్థితిలో కూడా మోషే యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉందో మనం చూస్తే మరి మోషే ఎంత తగ్గించబడ్డాడు. ముందుగా ఎంతో ధైర్యంతో వీళ్ళందరినీ విడిపించగలను లేదా కొట్టి చంపగలను అనుకున్న మోషేను దేవుడు సేవకుడుగా తన యొక్క మరి విషయాన్ని నడిపించేవాడుగా మరి సిద్ధపాటు చేసినప్పుడు ఆ సిద్ధపాటులో మన యొక్క క్రియలు బయలుపడతాయి. ఏ రీతిగా మరి మారాను ప్రదేశానికి వెళ్ళినప్పుడు నీళ్ళు లేవన్నప్పుడు ఎంతగానో సనుక్కుని దేవుణ్ణి మాకు ఇక్కడ నీళ్ళు అక్కడ చంపేస్తామన్నప్పుడు కూడా వారి తరపున మోషే ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు అక్కడ చేదు నీళ్లను ఒక ఆకు ద్వారా మార్చి చూపిస్తాడు. ఆ రీతిగానే రెఫీదీంలో నీళ్ళు ఇచ్చాడు. ఆ రీతిగానే సీమారణ్యానికి వెళ్ళినప్పుడు మన్నాను దేవుడు ఆహారం లేదు, మాంసాహారం లేదని ఎంతగానో సనుక్కుని మేము ఐగుప్తులో హాయిగా మాంసాహారం తినేవాళ్ళని ఎన్నో రీతిలుగా అతన్ని శోధించినాను దేవుని సన్నిధిలో మొరపెడుతూ మరి ఆయన గేలి చేసిన తన యొక్క అక్క అయిన మిరియాము పట్ల కూడా మరి ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆమెకున్న అస్వస్థతను తీసివేయటంలో మోషే ఎంతగా తగ్గించుకొని ఎంతగా ఇతరులను ప్రేమిస్తూ దేవుని ప్రేమను చూపిస్తూ నడిపిస్తున్నాడో మనం చూసినప్పుడు దేవుని నిలిచిన వాడు వారి దేవుని నిలిచి చేస్తున్న క్రియలను బట్టి వారిలో మార్పును మనం తెలుసుకుంటాం. అంటే దేవునిలో నిలిచి ఉండటం అంటే మనకున్న దాన్ని బట్టి దేవుని పరిచర్య చేస్తున్నాం, మనకున్న దేవుని నీతిమత్వంతో నిలిచి మాట్లాడటం కాదు, మనం చేసే క్రియల్లో దేవుని ప్రేమను చూపించగలగటం. అప్పుడు మాత్రమే దేవుని నిలిచి ఉండటం. ఆ నిబంధనే మోషే నడిపించింది. ఆ నిబంధనే వారి యొక్క మరి దుర్మార్గపు భాషలతో ఎన్నో రైతులు దూషించిన వారి పట్ల దేవునికి కృపను కలిగే రీతిగా ఎప్పటికప్పుడు అడుగుతూ వారిని నడిపిస్తూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఎప్పుడైతే సీనాయి కొండపైన దేవుని దర్శనంతో 2 పలకలు తీసుకొని వస్తున్నాడో మరి వాళ్ళు ఒక బంగారు దూడం చేసుకుని మరి ఎంతగానో దేవుని విడిచి చేస్తున్నారు. ఒక ఘోషను చూసి దేవుడి ఉగ్రాన్ని తీసుకుని వారందరినీ చంపివేస్తానన్నప్పుడు వారందరి తరపున మోషే చేసిన గొప్ప ప్రార్థన, దేవా వీరిని క్షమించకపోతే నువ్వు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి వీళ్ళని చంపేసే దేవుడు అని నిన్ను అంటారు. ఆ రీతిగా నేను అనిపించుకునే కన్నా వీళ్ళని తీసుకొచ్చి కాపాడుతూ వీళ్ళకి పాలు తేలిన ప్రవహించే దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసినావు, నీ తరపున నేను చేశాను తీసుకొచ్చాం. కాబట్టి మీరు నమ్మిన దేవుడు ఈ రీతిగా మిమ్మల్ని హింసించేవాడు లేదా సంహరించేవాడని దేవునితో సంభాషించడం దేవుని అడగటమే కాదు, వీటన్నిటిని బట్టి వీళ్ళని క్షమించు, వీళ్ళని ఈ రీతిగా నువ్వు క్షమించకపోతే నీ గ్రంథంలో నా పేరు తీసి. దేవుని గ్రంథంలో పేరు అందరూ ఎందుకు అనుకుంటారు? పరలోక రాజ్యానికి దేవుని గ్రంథంలో ఉన్న పేర్లను భర్తను వెళ్తాయి. అంటే ఎవరైతే నీతిమంతులు ఉండో వాళ్ళందరి పేర్లు దేవుని గ్రంథంలో లిఖించబడి దేవుని దగ్గరికి వెళ్ళే గ్రంథం అది. అటువంటి గొప్ప గ్రంథంలో తన పేరు లిఖించబడిందనే విశ్వాసాన్ని కలిగిన వాడు మోషే. ఎందుకని తన యొక్క క్రియలు దేవుని నిలిచి ఉన్నాయి. ఎక్కడ పాపమైన క్రియ చేయలే, ఎక్కడ దేవునికి అధిగమించి చేయలే. దేవుని నమ్మి చేస్తున్న ప్రతి విశ్వాసంలో ఆయన ఎప్పుడు తొణకలే, ఎప్పటికప్పుడు తగ్గించుకొని దేవుని అడుగుతూ వాళ్ళతో ప్రేమను చూపిస్తూ నడిపిస్తున్నాడు. ఆ రీతిగా నడిపించేవాడు కాబట్టి దేవుడు మోషేని ఎంచుకున్నాడు. మరి ఆ రీతిగా ఆ యొక్క ఇశ్రాయేలును నడిపించాడు మోషే. కాబట్టి మోషే నడిపించడానికి మరి దేవుడు ఎంచుకున్న కార్యం నెరవేరటానికి దేవుని యొక్క సంకల్పం నడిపింపుతో పాటు ఎంచుకున్న వారు దేవుని నిలిచి ఉండటం చాలా ప్రాముఖ్యం. దేవుని నిలిచి మరి దేవుని కార్యాలు చేసేటప్పుడు దేవుడు ఎన్నో ఉన్నత కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు, ప్రేమించగలిగిన దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు అనేక సందర్భాల్లో దేవుని యొక్క ఉగ్రతను బట్టి నశించవలసిన వారిని కూడా మరి రక్షించడానికి దేవుని సేవకుడుగా దేవుని సన్నిధిలో ప్రార్థించి మన చుట్టుపక్కల మనమే కాదు మనతో పాటు ఉన్న వారి పట్ల ప్రేమ కలిగి వారు కూడా దేవుని నిలవాలని దేవుని పరిచర్యలో భాగంగా ఉంటుంది. అంటే నీ యొక్క ఆత్మ రక్షింపబడి దేవుని సన్నిధికి వెళ్ళాలని కోరుకుంటే స్వార్థపరుడివే. నీ యొక్క స్వార్థాన్ని బట్టి దేవుని ఎందుకు నిలిచిన వాడివి కాదు. నీతో పాటు ఉన్న ఆత్మలు కూడా దేవుని సన్నిధికి రావాలని కోరుకుని దేవునికి మాదిరికరంగా నువ్వు జీవిస్తే దాన్ని బట్టి మార్పు వచ్చింది, ఆత్మలు దేవుని సన్నిధికి వస్తాయనుకునే గొప్ప విషయాన్ని బట్టి దేవుడు తిరిగి ఆరోహణమే వెళ్ళిపోతా కూడా చెప్పిన మరి సందేశం, వాగ్దానం ఏమని? సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించమన్నాడు. అంటే నువ్వు అన్ని అపవిత్ర కార్యాలు పెట్టుకుని మనసులో అన్ని విధాల ద్వేషారోగాలు పెట్టుకుని దేవుని కార్యము ప్రకటించడం కాదు, చేయటం కాదు. మోషేలాగా మరి అన్ని రీతిగా దేవుడు దీవించి వస్తే దాన్ని బట్టి నేను రాజుగా అనుకుని ముందుగా అనుకున్నప్పుడు నేను ఎవడ నియమించాడు అన్నప్పుడు దేవుని పిలుపు అవసరమని తెలుసుకొని ఆ దేవుని పిలుపు వచ్చే వరకు ఎదురు చూశాడు. అప్పుడు కాపరిగా ఎదురు చూసిన మనిషి ఎప్పుడైతే తగ్గించుకున్నాడో, మార్పు చెందాడో, దేవుడు పిలిచి తన కార్యానికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి మనలో మార్పును దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనలో మార్పును బట్టి, మనలో నీతిమత్వాన్ని బట్టి దేవుడు తన కార్యానికి పిలిచే రీతిగా మనం ఉండాలి. దేవుడు ప్రణాళిక చొప్పున మనం నడిపించడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆ రీతిగా దేవుడు మనల్ని పిలిచి తన కార్యానికి పంపించేటప్పుడు నీలో ఉన్న అపవిత్రతను ముందు తీసుకుని దేవునితో మనం యొక్క సంభాషణలు, దేవునితో మన క్రియలు జరగాలి. తర్వాత దేవునితో మన నిబంధన జరగాలి. నిబంధనలో మన యొక్క నిబంధన బట్టి మన జీవితాన్ని ఉన్నప్పుడు దేవుడు తన యొక్క పరిచర్యగా భాగంగా నేను తీసుకుని నడిపిస్తాడు. మోషేని ఆ రీతిగా ఎంచుకొని నడిపించినప్పుడు మరి యొక్క ఇశ్రాయేల్ జనాంగం ఒక అరణ్యములో ఆహారము ఏది కొదవ లేకుండా, నీళ్లు కూడా లేకుండా, ఎటువంటి
మరి రాజులు లేకపోతే ఎటువంటి ఆశ్రయం లేకుండా దేవుని నమ్మినప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటమే కాదు, అరణ్యాలు నడిచి 40 సంవత్సరాలు కూడా యోర్దాను వరకు మరి మోషే తను నడిపించబడ్డాడంటే మోషే ఎంతగా తగ్గించుకుని, ఎంతగా తన యొక్క స్థితిని ఎరిగి దేవుని కట్టుబడి దేవుని నిలిచి ఉన్నాడో తెలిసి ఆ రీతిగా చేసే పరిచర్య సేవ దేవునికి ఎంతో ఇష్టమనేది, దేవునితో నడిచేది. కాబట్టి దేవునితో నడుస్తున్నాము, దేవుని వాక్యం వింటున్నాం, దేవుని నిలిచి ఉంటున్నాం అంటే మనం చేయవలసిన క్రియల్లో, కార్యాల్లో ఏది ముఖ్యం? మనం దేవుని ఒడంబడిక చేసుకుంటే కాదు, మనలో ఉన్న యొక్క పాప స్థితిని మార్చుకొని దేవునికి విరుద్ధమైన క్రియల నుండి తొలగించుకొని దేవుని సన్నిధిలో ఉంచుకోవాలి. అది పవిత్రమైన స్థలం. అందుకని దేవునితో నిబంధన చేసుకుని సున్నతి చేసుకున్న మోషే తన కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు అది ముగింపు వరకు, అంటే దాన్ని తీసుకెళ్లే వరకు దేవుడు అనేక సార్లు మరి ఎన్నో శోధనల మధ్యన అనేక మంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎప్పటికప్పుడు మోషే దాన్ని సరిచేస్తూ, వారిని ఆదరిస్తూ, దేవుని ప్రేమను చూపిస్తూ, దేవుని నుంచి ఆ ప్రేమను పొందే రీతిగా తన పైన పెట్టిన యొక్క భారాన్ని ముందుకు నడిపిస్తూ అన్ని మందిని దాన్ని అది వరకు తీసుకెళ్ళగలిగిన గొప్ప నాయకుడిగా, గొప్ప సేవకుడుగా మోషే విషయంలో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యందు నిలిచి ఉండటం అంటే మనం చెప్పే వాక్యము, మనం చెప్పే మాటలో మనం చూపించే ఇది కాదు, మనలో మార్పు ఉండాలి. ఆ మార్పును బట్టి మనం చేసే క్రియల్లో దేవుని యొక్క క్రియ కనబడుతుంది. అది దేవునికి ఇష్టమైనది. అప్పుడు దేవుడు తన ప్రణాళిక చొప్పున నిన్ను తన పరిచారకుడుగాను, తన సేవకుడుగాను, తన బిడ్డగాను నీతిమత్వం కలిగిన జీవితాన్ని దేవుని గ్రంథంలో లిఖించే గొప్ప జీవితాన్ని ఇచ్చి నిన్ను కాపాడతాడు. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని నిబద్ధత కలిగి ఉండాలి. కానీ మన యొక్క ఉన్న స్థితిని బట్టి దేవుని పరిచర్య, దేవుని యొక్క క్రియలు మనం చూస్తున్నాం కాబట్టి నీతిమత్వం అంటే కాదు. మనం ఇంకా భూయిష్టమైన జీవితాన్ని తొలగించుకొని మరి ఎప్పుడైతే అపవిత్రమైన లేకుండా దేవుని సన్నిధిలో ఉంటామో అది పరిశుద్ధ స్థలం. అది దేవునితో మనం ప్రార్థన చేసే సమయం. అటువంటి పరిశుద్ధ స్థలంలో మన యొక్క క్రియలు దేవునికి ఎంతో ముందుకు నడిపించేవిగా, దేవుని కృపను పొందేవిగా ఉంటాయి. కాబట్టి అటువంటి జీవితానికై మనము మార్పు దిశగా మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా వెలుగుతాం. సర్వశక్తి మిక్కిలి కనికరముగల తండ్రి, మహోన్నతుడు యేసయ్య రక్షక వందనాలు తండ్రి. మోషే జీవితం ద్వారా మరి ఆయన జీవితంలో ఎంతో అధికుడిగా నువ్వు మరి చూస్తున్నాం. కానీ నీ యొక్క ప్రణాళికతో మరి గర్భం నుంచి మోషేని సిద్ధపరుస్తూ వచ్చిన దేవా, నీ పిలుపుని అనుసరించి మరి తన యొక్క స్థితిని ఎరిగి నీ యొక్క ఆజ్ఞానుసారము తన స్థితిని మార్చుకొని నీ యొక్క సేవకుడుగా అనేక మందిని రక్షించేవాడుగా, అనేక మందిని కాపాడేవాడుగా, అనేక మందిని నీ యొక్క బిడ్డలుగా మార్చే దిశగా నడిపించిన గొప్ప క్రియను చూసినప్పుడు తండ్రి, నువ్వు ఎంచుకున్న బిడ్డలు, నీ వాక్యం అనుసరించి జీవించే బిడ్డలు, నీ పరిచర్యలో ఉన్నవాళ్ళు, వారి యొక్క పరిచర్య నిన్ను బట్టి నీ నిలిచి చేసినప్పుడు మాత్రమే అంగీకరించబడదనే విషయాన్ని మేము గ్రహించినప్పుడు మాలో ఉన్న శోధనకరమైన పరిస్థితులను తీసివేసి మమ్మల్ని ప్రక్షాళన చేసి నీ బిడ్డలుగా నిలిచినప్పుడు నీ యొక్క క్రియలు చేయగలిగిన వారుగా మమ్మల్ని సిద్ధపరచమని, ఆ రీతిగా నడిపించమని, నీ బిడ్డలుగా నీ గ్రంథం లిఖించే ఒక గొప్ప భాగ్యం దయచేయమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.